వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే 2 డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా. సో ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్తో అలాగే బ్యూటిఫుల్ రెసిపీస్తో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మీ ముందుకు వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో మరి ఇవాళ ఎటువంటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కంబైన్ చేస్తూ రెసిపీ తీసుకొచ్చు? సో అందరికీ ఏంటంటే కర్రీస్ తినేటప్పుడు ఒక రిచ్నెస్ ఉండాలి, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటి అంటే సేమ్ చేసుకుంటారు, డిఫరెంట్ కావాలి అంటే రెస్టారెంట్కి మాత్రమే వెళ్ళి తింటారు. అక్కడైతేనే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ దొరుకుతుందని. సో రెస్టారెంట్ స్టైల్లో నేను ఈరోజు కర్రీ చేయబోతున్నాను. అది ఏంటి అంటే మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ. వావ్, మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ. నిజంగానే క్యాష్యూస్ మనము యూస్ చేస్తూ చక్కగా గ్రేవీ చేసుకుంటుంటాం ఆ రిచ్నెస్ కోసము. అండ్ మష్రూమ్స్ అంటే అందరూ ఎస్పెషలీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఇదే ఎక్కువగా తింటూ ఉంటారు, అంటే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా క్యాష్యూ అనగానే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. విత్ మష్రూమ్స్ చూద్దాం ఎలా ఉండబోతుంది. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకటేమో పాలు, ఇంకొకటి ఫ్రెష్ క్రీమ్ అండ్ నెయ్యి తీసుకొచ్చావు. మష్రూమ్స్, ఓకే క్యాష్యూ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా హోల్ గరం మసాలా తీసుకొచ్చావు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఇవన్నీ కూడా మనం జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్. సో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా అన్నీ సాల్ట్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే, సో అన్నీ మైల్డ్గానే ఉన్నాయి కాబట్టి సో చక్కగా మనము నైట్ టైం కూడా తీసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక స్పూన్ నూనె వేడెక్కింది. జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు. సో ఆల్మోస్ట్ హోల్ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. మిరియాలు, తర్వాత ఇలాచి. నెక్స్ట్ ఇందులోనే మనం ఆనియన్ కూడా యాడ్ చేద్దాం, కొంచెం క్యాష్యూ కూడా. సో యూజువల్గా రెస్టారెంట్స్లో గ్రేవీ అనగానే చాలా వరకు మిక్సీ పట్టేస్తూ ఉంటారు కదా. సో ఆ గ్రేవీ రావడానికి మనం ఇంట్లో అంటే జస్ట్ అలా వేయించుకొని అందులో జస్ట్ ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఆ టేస్ట్, ఆ గ్రేవీ టేస్ట్ అనేది మనకి ఇలా మిక్సీ పడితే అన్ని ఇంగ్రీడియంట్స్ వస్తుంది కదా. అవును. ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి, ఓకే. ఆ తర్వాత ఆల్రెడీ మనం మిక్సీలో ఉల్లిపాయలు వేసేసాం, ఇక్కడ కూడా కొన్ని ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే. ఆ తర్వాత మష్రూమ్స్, సో
మష్రూమ్స్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఓకే ఓకే, కొంచెం ఉప్పు కూడా. ఓకే, తర్వాత ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసేద్దాం. ఓకే, సో ఇంకొన్ని వాటర్ కూడా వేసి. సో చక్కగా గ్రేవీ ఏదైతే మనం చేసామో అది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి మష్రూమ్స్కి. సో కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా గ్రేవీ అంతా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఉంటుంది మష్రూమ్స్కి కూడా. ఓకే, సో మనం అనుకున్న పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్. అండ్ కొద్దిగా పాలు వేసుకుంటున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం పాలు వేసుకుందాం. సో పాలు కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. సో ఇలాంటి గ్రేవీస్ అన్నీ చాలా రిచ్గా ఉన్న గ్రేవీస్ అన్నీ పుల్కాస్ కానీ చపాతీస్ కానీ వీటికి పర్ఫెక్ట్ యాప్ట్ అనుకుంటున్నాను. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందులో మనం స్పైసెస్ కూడా ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు కాబట్టి అలా సూప్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ అయిపోయింది. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ అయిందండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, జీడిపప్పు 1 కప్పు, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 4, మిరియాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 2, గసగసాలు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాలు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలుకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీము, పాలు పోసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, గ్రేవీ చాలా బాగుంది. అండ్ యూజువల్గా రెస్టారెంట్స్లో ఎటువంటి స్టైల్ కానీ టేస్ట్ కానీ ఉంటుందో ఆ అరోమాతో పాటు ఆ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ చాలా ఏమంటారు కామ్నెస్ని ఇస్తుంది అనమాట. సూపర్గా ఉంది. అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా మష్రూమ్స్ కానీ అవి కానీ చాలా బాగా జెల్ అయిపోయాయి. ఈవెన్ దో మనం హోల్ స్పైసెస్ యాడ్ చేసినా కానీ మనం ఏదైతే ఫ్రెష్ క్రీమో, కోకోనట్ మిల్క్
ఇవన్నీ యాడ్ చేసామో అది చక్కగా బ్యాలెన్స్ అయిపోయింది వాటికి. ఓకే, సో ఇదైతే సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి యాక్చువల్లీ డైట్ అనగానే అందరూ డిఫరెంట్ సలాడ్స్ అయితే ముందుగా పాటిస్తారు. ఇప్పుడైతే అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ తీసుకొని వచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ వాళ్ళు ఎవ్రీడే కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. అలాగే టేస్ట్ బడ్స్కి కూడా కొంచెం కొత్త టేస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అందుకని ఈరోజు రెసిపీ ఏంటంటే మింట్ ఆనియన్ సాలడ్. వావ్, మింట్ ఆనియన్ సలాడ్. సో డిఫరెంట్, నేను చెప్పినట్టు నిజమే, సలాడ్స్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తున్నారు అందరూ. సీజనింగ్తో పాటు డ్రెస్సింగ్ ఎలా వేయాలి ఏంటి అని డిఫరెంట్గా ఆప్షనల్గా చూస్ చేసుకుంటున్నారు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, మింట్ అండ్ ఆనియన్స్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మింట్ ఆనియన్ సలాడ్ కదా, సో సూపర్గా నువ్వు పుదీనా తీసుకొచ్చావు, ఆనియన్స్ కూడా తీసుకొచ్చావు. 2 టైప్స్ తీసుకొచ్చావు, షెల్లాట్స్ ఒకటి, నార్మల్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ కొంచెం స్పైసెస్ లాగా మిరియాల పొడి డ్రెస్సింగ్ కోసం మనం ఏమే యూస్ చేస్తామో అవన్నీ. ఓకే, మరి ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సీ జార్ కావాలి, మనం పుదీనా పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ పుదీనా, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని వాటర్ కూడా వేద్దాం ఇందులోనే. ఇంకొక స్పూన్. సో ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం నల్లుప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాం. సో మిక్సీ పట్టేసాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ కూడా, ముందుగా ఆలివ్ ఆయిల్. సో మనం యూజువల్గా సలాడ్స్ అంటే ఆలివ్ ఆయిలే ప్రిఫర్ చేస్తాము. ఎస్. ఇంకొక స్పూన్, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం నల్లుప్పు. సో మనం డ్రెస్సింగ్లోనే అప్పుడప్పుడు లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుంటాం కదా. యా, అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం, ఒక స్క్వీజ్. ఓకే, ఇందులో మనం ముందు చేసుకున్న పేస్ట్ కూడా వేద్దాం. సో కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ డ్రెస్సింగ్ అనమాట ఇప్పుడు ఆ పేస్ట్, పుదీనా అండ్ కొత్తిమీర. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ వేస్తాం ఫస్ట్. అలాగే ఆనియన్ షాలోట్స్ కూడా, చిన్న ఉల్లిపాయలు. సో యూజువల్గా ఏంటంటే సలాడ్స్ అనగానే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా డిఫరెంట్ కైండ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో అలా కాకుండా ఇంట్లో ఎప్పుడైనా అలాంటి ఇంగ్రీడియంట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లేకపోతే మనం నార్మల్ ఆనియన్స్ కానీ పుదీనా కానీ ఉంటే ఒక బ్యూటిఫుల్ రెసిపీ సలాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే. అవును. ఓకే లాస్యా, మింట్ ఆనియన్ సలాడ్ రెడీ అయిపోయింది.
మింట్ ఆనియన్ సలాడ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మింట్ ఆనియన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర అరకప్పు, పుదీనా అరకప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, నల్ల ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. మింట్ ఆనియన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు, మిరియాల పొడి, నల్ల ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. 1 బౌల్లో ఆలివ్ నూనె, గరం మసాలా, మిరియాల పొడి, నల్ల ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పుదీనా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మింట్ ఆనియన్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సూపర్ టేస్ట్. మింట్ చట్నీ మనం ఏదైతే చేసుకున్నామో జస్ట్ మిక్సీ పట్టి అది ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ చేసింది. అండ్ మింట్ ఆనియన్స్ 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి. ఓవరాల్గా సలాడ్ ఇలాగా ఏమి ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు లేకపోతే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి, చాలా క్విక్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ అలాగే మనం పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దాని టేస్ట్ కూడా చాలా తెలుస్తుంది. మెయిన్గా ఆ మింట్ మనం చట్నీ ఏదైతే ప్రిపేర్ చేసామో దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయింది చక్కగా. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ మష్రూమ్ క్యాష్యూ గ్రేవీ ఏదైతే ఉందో, మష్రూమ్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. సో వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు చక్కగా మష్రూమ్స్ని ఒక వీక్లీ 2 to 3 డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానివల్ల షుగర్స్ కూడా మెయింటైన్ అవుతాయి అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ క్యాష్యూ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ క్యాష్యూ తీసుకోవడం వల్ల కూడా మనకు HDL అంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ అవుతాయి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మింట్ ఆనియన్ సలాడ్. సో మింట్ పుదీనా వచ్చేసి స్కిన్ని గ్లో చేస్తుంది, బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా విముక్తి పొందొచ్చు. నెక్స్ట్ ఆనియన్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే తరచుగా అవుతూ ఉంటాయో ఆనియన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయి అండ్ అలాగే అల్సర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆల్ టైప్ ఆఫ్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఆనియన్ని చక్కగా రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవాళ 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ హెల్త్ వైజ్ అయితే నువ్వు చెప్పావు ఎలా ఉంది అని, అండ్ టేస్ట్ వైజ్ అయితే నేను చెప్తున్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.